ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వరద సాయం ఈ నెల 4లోగా అందరి ఖాతాల్లో జమ కావాలన్న చంద్రబాబు. సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు. రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడితే ఉపేక్షించొద్దన్న సీఎం. వైసీపీ హయాంలోని అక్రమాలపై దర్యాప్తును వేగవంతం చేయాలని స్పష్టీకరణ. ఏపీలో నూతన మద్యం విధానం ఖరారు. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ. ఈ నెల 11న లాటరీ, 12 నుంచి కొత్త దుకాణాలు. తెలంగాణలో నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరుతున్నాయన్న ప్రభుత్వం. నిరంతరాయంగా భర్తీ చేసే విధానం అనుసరిస్తున్నట్లు ప్రకటన. మూసీ ఆక్రమణ తొలగింపుపై హైకోర్టులో విచారణ. పాలసీ రూపొందించారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ధర్మాసనం. ఇప్పటికిప్పుడు చర్యలు లేవన్న సర్కార్. జమ్మూ కశ్మీర్లో నేడే తుది విడత పోలింగ్. 7 జిల్లాల్లోని 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రారంభమైన ఓటింగ్. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన ఈసీ. హెజ్బొల్లా అంతమే లక్ష్యంగా భూతల దాడులు ప్రారంభించిన ఇజ్రాయెల్. పశ్చిమాసియాలో పరిస్థితులపై నెతన్యాహుతో మాట్లాడిన మోదీ. సాంకేతిక సమస్యల్ని వెంటనే పరిష్కరించి వరద ముంపు బాధితులందరికీ పరిహారాన్ని అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మొత్తం 602 కోట్ల రూపాయల ఆర్థిక సాయంలో 588 కోట్లు జమ చేసినట్టు అధికారులు తెలిపారు. 22,185 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు ఆధార్ సీడింగ్ లేకపోవడం, తప్పుగా వివరాలు నమోదు కావడం వంటి కారణాలతో నగదు జమ కాలేదని చెప్పారు. బ్యాంకుల్లో కేవైసీ ప్రక్రియ పూర్తి కాగానే నగదు మళ్లీ జమ అవుతుందని చెప్పారు. ఈ నెల 4లోగా అందరి ఖాతాల్లో సాయం జమ కావాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన ప్రజలకు అందిన పరిహారంపై సచివాలయంలో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధార్ సీడింగ్ సహా వేర్వేరు సాంకేతిక కారణాల వల్ల కొందరు వరద ముప్పు బాధితులకు నిలిచిపోయిన ఆర్థిక ప్యాకేజీని తక్షణం అందించాల్సిందిగా ఆదేశించారు. ఇప్పటి వరకు అందిన సాయం, లబ్ధిదారుల సమస్యలు, ఫిర్యాదులపై అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అందించాల్సిన 602 కోట్ల రూపాయల పరిహారం పంపిణీకి గాను 588.59 కోట్లు లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేసినట్లు తెలిపారు. ఇందులో రైతులకు పంట నష్ట పరిహారం కింద జరిపే చెల్లింపులు 301 కోట్లు, మిగిలిన మొత్తం ఇళ్లు, షాపులు మునిగి ఆస్తులు నష్టపోయిన వారికి పరిహారంగా అందిస్తున్నామన్నారు. బాధితుల అకౌంట్లకు నగదును డీబీటీ పద్ధతిలో అందిస్తున్నట్లు తెలిపారు. 97% మంది లబ్ధిదారుల అకౌంట్లకు పరిహారం జమైందని వివరించారు. అయితే 22,185 మంది లబ్ధిదారులకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ల లోపాలు, సాంకేతిక సమస్యల కారణంగా నగదు జమ కాలేదని సీఎంకు వివరించారు. బ్యాంక్ అకౌంట్తో ఆధార్ అనుసంధానం కాకపోవడం, బ్యాంకు ఖాతా యాక్టివ్గా లేకపోవడం, అకౌంట్ క్లోజ్ అవ్వడం, అకౌంట్ తప్పుగా నమోదవడం, ఇతర వివరాలు సరిగా లేకపోవడంతో పరిహారం సొమ్ము లబ్ధిదారుల అకౌంట్లలో జమ కాలేదని వివరించారు. దీనిపై తక్షణమే లబ్ధిదారులు బ్యాంకులకు వెళ్లి కేవైసీ పూర్తి చేసుకోవాల్సిందిగా కోరినట్లు అధికారులు తెలిపారు. 2-3 రోజుల్లో ఆ ప్రక్రియ పూర్తవుతుందని, వెంటనే వారి ఖాతాలకు డబ్బులు జమ చేయనున్నట్లు వివరించారు. ఈ కేవైసీ చేయించుకున్న బ్యాంకు అకౌంట్లకు మరోసారి డబ్బులు బదిలీ చేశామని, సాంకేతిక సమస్య పరిష్కరించుకున్న వారి అకౌంట్లలో డబ్బులు జమయ్యాయని తెలిపారు. సాంకేతిక సమస్యలు పరిష్కరించి ప్రతి ఒక్కరికి పరిహారం అందజేయాలని, ఏ ఒక్కరూ అసంతృప్తితో ఉండడానికి వీల్లేదని అధికారులకు సీఎం సూచించారు. అర్హులెవరికీ సాయం అందకుండా ఉండేందుకు అవకాశం ఉండకూడదని సీఎం స్పష్టం చేశారు. ఇప్పటికీ కొంతమంది పరిహారం కోసం దరఖాస్తు చేసుకుంటున్నారని, వాటిని పరిశీలించి అర్హత ఉంటే ప్రభుత్వం నుంచి సాయం అందజేస్తున్నామని అధికారులు తెలిపారు. అర్హులుగా ఎంపికై డబ్బులు ఖాతాల్లో పడని వారు సచివాలయ సిబ్బంది ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని ప్రజల్ని కోరుతున్నామని అధికారులు తెలిపారు. వచ్చే శుక్రవారం నాటికి అన్ని సాంకేతిక సమస్యలు పరిష్కరించి పూర్తి స్థాయిలో పరిహారం పంపిణీ పూర్తి చేయాలని సీఎం అధికారుల్ని ఆదేశించారు. వాహనాలకు బీమా చెల్లింపు, రుణాల రీషెడ్యూల్, అర్బన్ కంపెనీ ద్వారా ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్ వంటి అంశాల్ని కూడా అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడితే ఉపేక్షించొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. సచివాలయంలో సీఎస్, డీజీపీ సహా ఇతర దర్యాప్తు సంస్థల అధికారులతో ప్రత్యేకంగా సమావేశమైన ఆయన వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమాలపై వివిధ కేసుల దర్యాప్తు పురోగతి సహా శాంతి భద్రతల అంశంపై సమీక్ష నిర్వహించారు. మద్యం, గనులు, ఫైబర్ నెట్, భూ కబ్జాలు, మదనపల్లె ఫైల్స్ వంటి వాటిలో దర్యాప్తు పురోగతిపై చర్చించారు. ఫైబర్ నెట్లో జరిగిన అక్రమాల వ్యవహారం సహా గనుల శాఖలో ఇసుక తవ్వకాలను ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించేయడం వంటి అంశాలపైన చర్చించారు. గనుల అక్రమాలకు సంబంధించి ఇప్పటికే ఏపీ ఎండీసీ మాజీ ఎండీ వెంకటరామిరెడ్డిని అరెస్టు చేశామని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. మద్యం కుంభకోణంలోనూ విచారణ జరుగుతోందని సిఐడి అధికారులు వివరించారు. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి సహా మరికొందరు ఈ అక్రమాల వెనుక ఉన్నారని, వాటిని లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. మరోవైపు మదనపల్లె రెవెన్యూ కార్యాలయంలో ఫైళ్లు తగలబెట్టిన ఘటన దర్యాప్తు ఎంతవరకు వచ్చిందని సీఎం ప్రశ్నించారు. ఈ కేసులో దర్యాప్తు వేగవంతం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. అదే సమయంలో వేర్వేరు కేసుల్లో వేగంగా దర్యాప్తు ముగించి కోర్టుల్లోనూ విచారణ పూర్తి చేసి నిందితులకు శిక్ష పడేలా చేయాలని స్పష్టం చేసినట్టు సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. పత్తికొండ మండలం పుచ్చకాయలమడ గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. మధ్యాహ్నం 12:30 ఓరవకల్లు ఎయిర్పోర్టుకు చేరుకోనున్న సీఎం అక్కడి నుంచి పుచ్చకాయలమడకు హెలికాప్టర్లో వెళ్లనున్నారు. మొదట పుచ్చకాయలమడలోని కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని దర్శించుకోనున్నారు. అనంతరం లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. అక్కడే గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు తిరుగు పయనం కానున్నారు. తెలంగాణలో నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరుతున్నాయని, ఉద్యోగ మేళా కొనసాగుతుందని ప్రభుత్వం పేర్కొంది. అధికారంలోకి వచ్చిన వెంటనే టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి పెండింగ్లో ఉన్న ఫలితాలు విడుదల చేసి నియామక పత్రాలు అందించినట్టు తెలిపింది. దేశంలో ఎక్కడా లేని విధంగా జాబ్ క్యాలెండర్ ప్రకటించి నిరంతరాయంగా ఉద్యోగాల భర్తీ నిర్వహించే విధానం అనుసరిస్తున్నట్టు వెల్లడించింది. నిరుద్యోగులకు ఉద్యోగ ధీమాతో పాటు నియామకాల ప్రక్రియలో పారదర్శకతను అమలు చేస్తున్నట్టు పేర్కొంది. తెలంగాణలో ఉద్యోగాల మేళా కొనసాగుతోందని ప్రభుత్వం పేర్కొంది. అందులో భాగంగానే ఉద్యోగ భర్తీ నిరంతరంగా జరిగేలా జాబ్ క్యాలెండర్ ప్రకటించినట్లు తెలిపింది. గత 10 ఏళ్లలో ఒకేసారి డిఎస్సీ వేసి 7,857 పోస్టులు భర్తీ చేస్తే కొత్త ప్రభుత్వం కేవలం 10 నెలల వ్యవధిలోనే 11,062 పోస్టులతో మెగా డిఎస్సీ నిర్వహించినట్లు వెల్లడించింది. జులైలో పరీక్షలు నిర్వహించి రికార్డు వేగంతో ఫలితాలను వెల్లడించినట్లు పేర్కొంది. ఎంపికైన అభ్యర్థులకు దసరాలోపు నియామక పత్రాలు అందించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. గత 15 రోజుల్లోనే మెడికల్ అండ్ హెల్త్ బోర్డు 3,967 పోస్టుల నియామకానికి 3 భారీ నోటిఫికేషన్లు జారీ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. సెప్టెంబర్ 11న 1,284 ల్యాబ్ టెక్నీషియన్, 18వ తేదీన 2,050 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు, 24న 633 గ్రేడ్ 2 ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చినట్లు ప్రభుత్వం వివరించింది. గురుకుల సొసైటీల పరిధిలో టీజీటీ, పీజీటీ, జేఎల్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్ పోస్టులన్నీ కలిపి 8,304 మందికి నియామక పత్రాలు అందించినట్లు ప్రభుత్వం తెలిపింది. టీజీపీఎస్సీ ఇచ్చిన 26 నోటిఫికేషన్ల ద్వారా సుమారు 17,341 ఉద్యోగ నియామకాలు వివిధ దశల్లో ఉండగా వాటిలో కొన్నింటి ప్రక్రియ పూర్తయి నియామక పత్రాలు అందించినట్లు సర్కారు వెల్లడించింది. ఇటీవలే నీటిపారుదల శాఖలో 687 మంది ఏఈఈలకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించినట్లు పేర్కొంది. గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన గ్రూప్ 4 ఫలితాలను టీజీపీఎస్సీ వెల్లడించిందని, 8,180 పోస్టుల నియామకాలకు ధృవపత్రాల పరిశీలన కొనసాగుతోందని తెలిపింది. సంక్షేమ శాఖల్లోని 581 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల పోస్టులు, 53 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల ఫలితాలు వెలువడ్డాయని తెలిపింది. గతంలో పేపర్ లీకేజ్తో గందరగోళంగా మారిన గ్రూప్ 1 పరీక్షను అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేసి 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ ఇచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది. జూన్ 9న జరిపిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు 3,02,172 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాగా నెల రోజుల్లోపే జూలై 7న ఫలితాలు ప్రకటించినట్లు వివరించింది. అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిపింది. గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని వెల్లడించింది. పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన 16,929 కానిస్టేబుల్ పోస్టుల ఫలితాలను అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రకటించి అందరికీ నియామక పత్రాలు అందించినట్లు తెలిపింది. 2022 డిసెంబర్లో వైద్యారోగ్య నియామక బోర్డు నిర్వహించిన 7,094 మంది స్టాఫ్ నర్సు ఉద్యోగాల ఫలితాలను విడుదల చేసి నియామక పత్రాలిచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది.
మూసీ పరివాహక ప్రాంతంలో ఆక్రమణల తొలగింపునకు ఏదైనా విధానం రూపొందించారా అంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. మూసీ పరివాహక ప్రాంతంలో అక్రమ నిర్మాణాల గుర్తింపునకు అధికారులు మార్కింగ్ చేయడంతో కూల్చివేతలపై అత్యవసరంగా విచారణ చేపట్టాలంటూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్లపై జస్టిస్ లక్ష్మణ్ విచారణ చేపట్టారు. 1999లో సర్వే చేసి ఎఫ్టీఎల్ నిర్ధారించాకే ఇళ్లు నిర్మించుకున్న వాటికి ఇప్పుడెలా నోటీసులు ఇస్తారని ప్రశ్నించింది. మూసీ అభివృద్ధిలో భాగంగా ఏ చర్య చేపట్టినా చట్ట నిబంధనల ప్రకారం ముందుకెళ్లాలని ఆదేశించింది. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అదనపు అడ్వకేట్ జనరల్ ఇప్పటికిప్పుడు యుద్ధ ప్రాతిపదికన ఆక్రమణల తొలగింపు చేపట్టడం లేదన్నారు. ఇప్పటికే ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటైందని బాధితులతో చర్చిస్తోందని వివరించారు. ఇళ్లు కోల్పోయిన పేదలకు ప్రత్యామ్నాయం చూపిస్తున్నట్టు చెప్పిన ఏఏజీ సుమారు 2100 మంది వరకు ఉన్నట్లు కలెక్టర్ గుర్తించారన్నారని తెలిపారు. ప్రస్తుతానికి ఎలాంటి తొలగింపు చర్యలు చేపట్టడం లేదన్నారు. ఈ వాదనలను నమోదు చేసిన న్యాయమూర్తి మొత్తం చెరువులన్నింటినీ గుర్తించి ఎఫ్టీఎల్ నిర్ధారించిన తర్వాతే చర్యలు చేపట్టేలా పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శికి సూచించాలన్నారు. ప్రజలకు నమ్మకం కలిగించాలని, లేదంటే చరిత్ర పునరావృతమవుతుందని, ఇంతకంటే ఎక్కువ చెప్పలేమన్నారు. ఏ చర్య చేపట్టినా చట్ట ప్రకారం వెళ్లాలని సూచిస్తూ విచారణను అక్టోబర్ 16కు వాయిదా వేశారు. మూసీ నది గర్భంలో నివసిస్తున్న కుటుంబాల తరలింపు కొనసాగుతోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల పరిధిలోని 14 ప్రాంతాల్లో కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు నిర్వాసిత కుటుంబాలను రెవెన్యూ అధికారులు తరలిస్తున్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలోని మూసీ నిర్వాసితుల్లో ఇప్పటికే 163 కుటుంబాలను తరలించగా, రంగారెడ్డి జిల్లా పరిధిలో 23 కుటుంబాలు, మల్కాజ్గిరి జిల్లా పరిధిలో 33 కుటుంబాలకు పునరావాసం కల్పించారు. జియాగూడలో 15, పిల్లిగుడిసెలు 136, ప్రతాప సింగారంలో 16, నార్సింగిలోని 2 పడక గదుల ఇళ్ల సముదాయాల్లోకి 7 కుటుంబాలను తరలించారు. నిర్వాసితుల తరలింపు ప్రక్రియ వారం రోజుల పాటు కొనసాగుతుందని, బాధిత కుటుంబాల అంగీకారం మేరకే వారికి సమీపంలో ఉన్న 2 పడక గదుల ఇళ్లను కేటాయిస్తున్నామని అధికారులు తెలిపారు. అయితే మార్కింగ్ చేసిన అన్ని ఇళ్లలో నుంచి కుటుంబాలను ఖాళీ చేయడం లేదని, ఆచితూచి వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. నదీ గర్భంలోని బాధిత కుటుంబాలు ఖాళీ చేసిన ఇళ్లను రేపటి నుంచి కూల్చివేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పేదవాళ్లు ఇళ్లు కూల్చివేస్తే చూస్తూ ఊరుకోమని, వారికి వీఆర్ఎస్ అండగా ఉంటుందని మూసీ బాధిత కుటుంబాలకు కేటీఆర్ భరోసా ఇచ్చారు. ప్రభుత్వాలు అమానవీయంగా ప్రవర్తించినప్పుడు ప్రజల ఆవేదన భయంకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వం దుర్మార్గంగా, కిరాతకంగా వ్యవహరిస్తుందని, అందుకే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. హైదర్గూడ, కిషన్బాగ్ ప్రాంతాల్లో ఇళ్లు కోల్పోతున్న బాధితులను కలిసిన కేటీఆర్ వారి సమస్యలను తెలుసుకున్నారు. గ్రేటర్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించడంతో సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడి ప్రజలపై కక్ష కట్టారని ఆరోపించారు. రాహుల్ గాంధీ బుల్డోజర్లు సహించేది లేదంటారు, కానీ తెలంగాణలో బుల్డోజర్లతో పేదవాళ్ల ఇళ్లు కూల్చుతున్నారని మండిపడ్డారు. నమామి గంగా అనే ప్రాజెక్ట్ తీసుకొచ్చినాడు. మొత్తం 2400 కిలోమీటర్ల గంగా నది ఉంటే దాని మొత్తం ఖర్చు ఎంతో తెలుసా? 40,000 కోట్లు. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత గొప్పదంటే 55 కిలోమీటర్ల మూసికి మాత్రం 1,50,000 కోట్లట. ఎందుకయ్యా, ఏం చేస్తావు దీంతో అంటే సమాధానం లేదు. కుర్చీ కాపాడుకోవడానికి 1,50,000 కోట్ల రూపాయలలో ఢిల్లీకి ఒక 25,000 కోట్ల మూటను ఢిల్లీ కాంగ్రెస్ కు పంపడానికే మీ అందరినీ ఇవాళ ఇక్కడ నుంచి తరిమేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఏది ఏమైనా సరే, మేము జైలుకు పోయినా సరే ఆ బుల్డోజర్లకు అడ్డంగా మేమే వస్తాం, మేమే ఉంటాం. ఏపీలో 2 ఏళ్ల కాల పరిమితితో నూతన మద్యం విధానాన్ని ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ నెల 12 నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి రానుండటంతో నేటి నుంచి మద్యం దుకాణాలకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ నెల 11న లాటరీ తీయనుండగా 12 నుంచి కొత్త మద్యం దుకాణాలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో మద్యం దుకాణాల నిర్వహణ మళ్లీ ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్ల కాల పరిమితితో నూతన మద్యం విధానాన్ని ఖరారు చేసింది. అక్టోబర్ 12 నుంచి 2026 సెప్టెంబర్ 30 వరకు ఈ విధానం అమల్లో ఉంటుంది. మొత్తం 3,396 మద్యం దుకాణాలకు లైసెన్సులు జారీకి నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. ఒకే వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా పెట్టుకోవచ్చు. ఒక్కోదానికి 2 లక్షల చొప్పున నాన్ రిఫండబుల్ రుసుము చెల్లించాలి. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా లేదా బ్యాంకు చలానా ద్వారా దరఖాస్తు రుసుము చెల్లించాలి. డీడీ తీసుకుని నేరుగా ఎక్సైజ్ స్టేషన్లలో అందించాలి. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ఈ నెల 11న లాటరీ తీసి లైసెన్సులు అందించనున్నారు. ఈ నెల 12 నుంచి లైసెన్స్ దారులు కొత్త దుకాణాలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న మద్యం దుకాణాల విధానం గడువు సోమవారంతో ముగిసింది. అయితే కొత్త దుకాణాలు ఏర్పాటయ్యే వరకు వీటినే కొనసాగించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం దుకాణాలు ఏర్పాటు చేసే ప్రాంత జనాభాను బట్టి మొత్తం 4 స్లాబుల్లో లైసెన్సు రుసుములు ఖరారు చేశారు. తొలి ఏడాది 10,000 లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో 50 లక్షలు, 5 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో 85 లక్షలుగా లైసెన్స్ రుసుమును నిర్ణయించారు.
రెండో ఏడాది ఈ రుసుములపై 10% చొప్పున పెంచి వసూలు చేస్తారు. ఏటా 6 విడతల్లో లైసెన్స్ రుసుము చెల్లించాలి. రీటైల్ వ్యాపారం చేసే లైసెన్స్ దారుకు 20% మేర మార్జిన్ ఉంటుంది. నగరపాలక సంస్థల్లో మినహా మిగతా చోట్ల మద్యం దుకాణాల్ని మోడల్ స్టోర్స్ కు అప్గ్రేడ్ చేసుకునేందుకు నూతన విధానంలో అవకాశం కల్పించారు. ఇందుకు ఏడాదికి 5 లక్షల చొప్పున అదనంగా లైసెన్స్ రుసుము చెల్లించాలి. ప్రస్తుతం నోటిఫై చేసిన 3,396 మద్యం దుకాణాలకు అదనంగా 12 ప్రీమియం స్టోర్లు ఏర్పాటు చేయనున్నారు. విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపురాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించారు. ఈ స్టోర్లకు 5 ఏళ్ల కాలపరిమితి ఉంటుంది. లైసెన్స్ రుసుము ఏడాదికి ₹1 కోటి చెల్లించాల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన విధి విధానాలు విడిగా ఖరారు చేయనున్నారు. వైసీపీ హయాంలో విచ్చలవిడిగా పెంచిన మద్యం ధరల్ని కూటమి ప్రభుత్వం తగ్గించింది. క్వార్టర్ ₹99కే లభించేలా నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో మద్యంపై 10 రకాల పన్నులు విధించగా ఇప్పుడు 6కు కుదించారు. కొత్తగా మాదక ద్రవ్యాల నియంత్రణ సుంకం వసూలు చేయనున్నారు. దీని ద్వారా వచ్చే 100 కోట్లను గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపే చర్యలకు, వ్యసన విముక్తి కౌన్సిలింగ్ కేంద్రాల ఏర్పాటుకు వినియోగించనున్నారు. గీత కార్మికులకు కేటాయించిన 340 దుకాణాలకు 2-3 రోజుల్లో విధి విధానాలు ఖరారు కానున్నాయి. తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి అలిపిరి వరకు బస్టాండు, లీలామహల్ సర్కిల్, నంది సర్కిల్, విష్ణు నివాసం, శ్రీనివాసం ప్రాంతాల్లో మద్యం దుకాణాల ఏర్పాటుకు వీల్లేదు. లీలామహల్, నంది సర్కిల్, అలిపిరి, ఎస్పీఆర్ఆర్ ఆసుపత్రి, స్విమ్స్ వరకు మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక విధానాన్ని తీసుకురానున్నట్టు ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. కృష్ణా జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ఈ వేస్ట్ కలెక్షన్ డ్రైవ్లో పాల్గొన్న మంత్రి ఎలక్ట్రానిక్ వ్యర్థాలు మట్టిలో కలిసే అవకాశం లేనందున ఒక పద్ధతి ప్రకారం డిస్పోజ్ చేసేందుకు ప్రత్యేక విధానాన్ని తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. ప్రతి ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం పెరగడంతో పాటు వ్యర్థాలు కూడా పెరుగుతున్నాయని మంత్రి తెలిపారు. పాత సామాన్లు కొనుగోలు చేసేవారు ఈ వ్యర్థాలను కాల్చడం, పగలగొట్టడం వల్ల మరింత కాలుష్యం పెరుగుతోందని, అందుకే ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. బయట పడేస్తే మట్టిలో కలిసేది కాదు. ప్లాస్టిక్ కానీ ఈ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ కూడా పాత సామాన్లు కొనేవాళ్ళు కొని దాన్ని ఇంకా ఎక్కువ పొల్యూషన్ అవడానికి కారణం అవుతున్నారు. అంటే దాన్ని బర్న్ చేయడం వల్ల కానీ, దాన్ని పగలగొట్టి వచ్చే గ్లాస్ మెటీరియల్ అంతా మట్టిలో కలిసిపోవడం వల్ల కానీ ఇంకా చాలా జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి తప్పకుండా ఇది అవగాహన రావాలి. ప్రతి ఇంటికి, ప్రతి గడపకి కలెక్ట్ చేయడానికి కూడా కొన్ని సెంటర్స్ని వీళ్ళు పంచాయతీల దగ్గర ఏర్పాటు చేయడానికి కూడా నిర్ణయించుకోవడం కూడా జరిగింది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా వినతుల కార్యక్రమానికి వైసీపీ పాలనలో అన్యాయానికి గురైన బాధితులు వివిధ ప్రాంతాల నుంచి పోటెత్తారు. గత ప్రభుత్వంలో వైకాపా నాయకుల భూ కబ్జాల బాధితులు తప్పుడు కేసుల నుంచి విముక్తి కలిగించాలని పింఛన్లు మంజూరు, ఆర్థిక సాయం కోరుతూ దివ్యాంగులు, వృద్ధులు ప్రజావేదికకు తరలివచ్చారు. రాజకీయ కక్షలతో కొందరు వైసీపీ నేతలు తమపై దాడి చేశారని, పోలీసుల సహాయంతో తమపై తప్పుడు కేసులు బనాయించారని కడప జిల్లా రావేలకొలను గ్రామానికి చెందిన పలువురు టీడీపీ కార్యకర్తలు వాపోయారు. గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తమను విధుల నుంచి తొలగించిందని, తిరిగి తమను నియమించాలని చంద్రన్న సంచార చికిత్స సిబ్బంది వినతిపత్రం ఇచ్చారు. పూర్వీకుల నుంచి వచ్చిన భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకోనివ్వకుండా వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారని సత్యసాయి జిల్లాకు చెందిన రామిరెడ్డి అనే బాధితుడు ఫిర్యాదు చేశారు. బాధితుల నుంచి ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఫిర్యాదులు స్వీకరించారు. కొన్ని సమస్యల గురించి సంబంధిత ఉన్నతాధికారులతో మాట్లాడిన మంత్రి పరిష్కారం దిశగా చర్యలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం రాత్రి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ప్రచారంలో అస్వస్థతకు గురైన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఆయన పరామర్శించనున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలను కలిసి రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉందని టీపీసీసీ వర్గాలు పేర్కొన్నాయి. హైడ్రాపై వస్తున్న వ్యతిరేకతను కొందరు కాంగ్రెస్ శ్రేణులు హస్తం పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో హైడ్రా అమలు, దాని పనితీరుపై హైకోర్టు స్పందన, మూసీ ప్రక్షాళనకు చర్యలు తదితర అంశాలపై సీఎం అధిష్టానానికి వివరిస్తారని తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం సీఎం తిరిగి హైదరాబాద్ వస్తారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ పార్టీ రైతులకిచ్చిన హామీల సాధన కోసం బీజేపీ తెలంగాణ నేతలు చేపట్టిన 24 గంటల దీక్ష రెండో రోజు కొనసాగుతుంది. సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన దీక్ష ఈ రోజు ఉదయం 11 గంటల వరకు కొనసాగనుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చేంత వరకు రైతులకు అండగా ఉంటామని బీజేపీ నాయకులు స్పష్టం చేశారు.
తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యిని సరఫరా చేశామనే ఆరోపణలతో తనపై తిరుపతి తూర్పు ఠాణాలో నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని తమిళనాడులోని దిండిగల్కు చెందిన ఎయిర్ డైరీ ఎండీ ఆర్ రాజశేఖరన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అరెస్టుతో పాటు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోకుండా పోలీసులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థించారు. దర్యాప్తునకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. తన నుంచి వివరణ తీసుకోకుండా నేరుగా కేసు నమోదు చేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమన్నారు. ఆహార భద్రత ప్రమాణాల చట్ట నిబంధనలకు అనుగుణంగా నెయ్యి నమూనాలను సేకరించి విశ్లేషణ జరగలేదన్నారు. రాజకీయ కారణాలతో తనపై కేసు నమోదు చేశారన్నారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. జమ్మూ కశ్మీర్లో తుది విడత పోలింగుకు సర్వం సిద్ధమైంది. మూడో విడతలో 7 జిల్లాల పరిధిలోని 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొద్దిసేపటి క్రితం ఓటింగ్ ప్రారంభమైంది. జమ్మూ ప్రాంతంలోని జమ్మూ, ఉధంపూర్, సాంబా, కతువా, ఉత్తర కశ్మీర్ ప్రాంతంలో బారాముల్లా, బందిపోరా, కుప్వారా జిల్లాల్లోని 40 స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా మొత్తం 415 మంది అభ్యర్థులు అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఇందులో కాంగ్రెస్ కు చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రులు తారాచంద్, ముజఫర్ బేగ్ ఉన్నారు. జమ్మూ కశ్మీర్ ఎన్నికల తొలి విడతలో 61.38%, రెండో విడతలో 57.31% పోలింగ్ నమోదైంది. మూడో విడత మరింత ఎక్కువ శాతం ఓటింగ్ చేయించేందుకు ఈసీ పటిష్ట ఏర్పాట్లు చేసింది. పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత కల్పించింది. జమ్మూ కశ్మీర్ ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8న వెలువడనున్నాయి. ముడా భూ వ్యవహారానికి సంబంధించిన కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై ఈడీ కేసు నమోదు చేసింది. ఇటీవల లోకాయుక్త నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీ లాండరింగ్ నిరోధక చట్టం PMLAలోని పలు సెక్షన్ల కింద సిద్ధరామయ్యతో పాటు మరికొందరిపైన ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్టు ECIRను నమోదు చేసింది. ఇటీవల కర్ణాటక లోకాయుక్త అధికారి ఆధ్వర్యంలో దర్యాప్తునకు ప్రత్యేక న్యాయస్థానం అనుమతించడంతో సిద్ధరామయ్యపై లోకాయుక్త కేసు నమోదు చేసింది. ఎఫ్ఐఆర్లో సిద్ధరామయ్యను ప్రథమ నిందితుడిగా పేర్కొంది. ఆయన సతీమణి పార్వతి, బావమరిది మల్లికార్జున స్వామితో పాటు మరో వ్యక్తి పేర్లను జాబితాలో చేర్చింది. లోకాయుక్త ఎఫ్ఐఆర్ను పరిగణలోకి తీసుకున్న ఈడీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై కేసు నమోదు చేసింది. ఆయనతో పాటు మరికొందరు పేర్లను కూడా అందులో పేర్కొంది. గడువులోపు ఫీజు చెల్లించలేక ఐఐటీలో సీటు కోల్పోయిన ఓ పేద విద్యార్థికి సుప్రీంకోర్టు బాసటగా నిలిచింది. ఐఐటీ ధన్బాద్లో సీటు సాధించి గడువులోపు 17,500 రూపాయల ఫీజు చెల్లించలేక సీటు కోల్పోయిన విద్యార్థికి అడ్మిషన్ కల్పించాలని ఐఐటీ ధన్బాద్కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రతిభావంతమైన విద్యార్థిని చదువుకు దూరంగా ఉంచలేమంటూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద తన అసాధారణ అధికారంతో ఆ విద్యార్థికి సీటు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఉత్తరప్రదేశ్ ముజఫర్ నగర్ జిల్లా టిటోరా గ్రామానికి చెందిన అతుల్ కుమార్ తన చివరి అవకాశంలో జేఈఈ అడ్వాన్స్డ్లో ప్రతిభ చాటి ఐఐటీ ధన్బాద్లో సీటు సాధించాడు. జూన్ 24లోపు 17,500 రూపాయల ఫీజు చెల్లించి సీటు ఖరారు చేసుకోవాల్సి ఉండగా దినసరి కూలీలైన అతని తల్లిదండ్రులు గడువులోపు ఆ మొత్తాన్ని సర్దలేకపోయారు. గ్రామస్తులు ఆ మొత్తాన్ని జమ చేసినప్పటికీ అప్పటికే గడువు ముగియగా ఎంతో కష్టపడి సాధించిన ఐఐటీ సీటు చేజారింది. ఈ క్రమంలో విద్యార్థి సుప్రీంకోర్టును ఆశ్రయించగా అతడికి ప్రవేశం కల్పించాలని ఐఐటీ ధన్బాద్ను ఆదేశించింది. హెజ్బొల్లా అంతమే లక్ష్యంగా వైమానిక దాడులతో విరుచుకుపడిన ఇజ్రాయెల్ భూతల దాడులను ప్రారంభించింది. దక్షిణ లెబనాన్లోని పలు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ దళాలు పరిమిత భూతల దాడులు చేపట్టాయి. హెజ్బొల్లాపై భారీ స్థాయిలో భూతల దాడులకు సిద్ధమవుతున్న ఇజ్రాయెల్ ముందస్తు ప్రణాళికలో భాగంగా పరిమిత దాడులను ప్రారంభించింది. విస్తృత కార్యాచరణపై ఇజ్రాయెల్ తుది నిర్ణయం తీసుకుందా లేదా అనేది స్పష్టంగా తెలియలేదు. ఈ దాడులకు సంబంధించి అమెరికాకు ఇజ్రాయెల్ సమాచారం అందించింది. హెజ్బొల్లా మౌలిక వస్తువులను లక్ష్యంగా చేసుకుని లెబనాన్ సరిహద్దుల వద్ద పరిమితంగా ఇజ్రాయెల్ దాడులు చేపట్టినట్లు అమెరికా వెల్లడించింది. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. పశ్చిమాసియాలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలపై ఇజ్రాయెల్ ప్రధానితో మాట్లాడినట్టు మోదీ సామాజిక మాధ్యమం Xలో పేర్కొన్నారు. ప్రపంచంలో ఉగ్రవాదానికి చోటు లేదని మోదీ రాసుకొచ్చారు. పశ్చిమాసియాలో శాంతి పునరుద్ధరణకు భారత్ కట్టుబడి ఉందన్నారు.